హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ గ్యాలరీ. కొత్తిమీర నిలవ పచ్చడి చాలా ఈజీగా చేసేసుకోండి. ఇలా ఫస్ట్ కొత్తిమీరని వాష్ చేసుకుని ఒక క్లాత్ మీద వేసి తడేమీ లేకుండా ఆరిపోయే వరకు ఆరిపెట్టుకోవాలి. తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకుని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అంతా అందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర అంతా ఫ్రై అయిపోయాక అందులో ఒక 5 టేబుల్ స్పూన్స్ చింతపండు పల్పు వేసుకోవాలి. పల్పు వేసుకుని రెండు బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2.5 టేబుల్ స్పూన్స్ సాల్ట్ పడుతుంది. 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చడికి తాలింపు వేసుకుందాం. వేరే కళాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఆవాలు వేసి అవి చిటపటమన్నాక కొంచెం జీలకర్ర, దంచి పెట్టుకున్న వెల్లుల్లి మాత్రం దంచే వేసుకోవాలి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. అందులో కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపు అంతా ఫ్రై అయ్యాక పచ్చడిలో వేసి మిక్స్ చేసేసుకోవాలి. ఈ పచ్చడి ఇడ్లీ, దోశ, రైస్లోకి చాలా బాగుంటుంది.